चंद्रिका भक्त चित्ते की गणागना महेश शराशरात्मिका सर्वलोकेश पवर्गदा शुद्धा जपा पुष्पनिभावती दुराराध्या दुरादर्शा पाटली सुमप्रिया विराराध्या विराटरूपा विरजार्षतोमुखी मूर्ता मूर्ता नित्यकृता मुनिज्ञानसहंसिका प्राणेश्वरी प्राणदात्री पंचाशक्तिरूपिणी विग्रहरूपिणी प्रजाक्षया निर्मुक्ता मुक्ता चित्रप्रसादिनी त्रयीत्रिवर्गनिलया कृष्णाप्रमाणिनी संसारपङ्कनिर्मग्ना समुद्धरणपङ्कता
పడిపోతుంది. మరి ఇంతకో లోకాలు ఎన్ని అమ్మవారు చెప్పినటువంటి లోకాలు అనంత కోటి లోకాలు, కోటి లోకాలు. అట్లా కోటాను కోట్ల లోకాలు ఈ గురుత్వ ఆకర్షణ శక్తితో నవగ్రహముల యొక్క కారణముతో సూర్య చంద్రుడు కూడా నవగ్రహాలే. వీళ్ళ యొక్క కారణముతో ఇది అంతరాలలో అగాధంలో ఉన్నది. ఈ భూలోకం, ఈ భూలోకం మీద మనం ఉన్నాం. ఈ అనంతమైనటువంటి విశ్వమంతా ఆ పడగల పైన ఉంది. లెక్క ప్రకారంగా ఆ 1000 పడగల నుంచి 1000 ముఖాల నుంచి ఏం చేస్తాడు అనంతుడు? మంత్రాలు చదువుతాడు, వేద మంత్రాలు చదువుతాడు. ఆ వేద మంత్రాల యొక్క కారణంతో ఈ భూమి భద్రంగా అనంత పద్మనాభస్వామి యొక్క పైభాగంలో గుండ్రగా ఉన్నది. దానిపైన మనం ఎన్ని జన్మలెత్తినామో ఎవ్వరికీ తెలియదు. ఇప్పటి వరకు మనం ఎన్ని జన్మలు ఎత్తినామో అసలు ఎవరికి ఏమాత్రం కూడా తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం అనేటువంటి మమకారం ఉందా లేదా? ఇక్కడ పూజ అయిపోగానే మనం ఒక్కటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? హైదరాబాద్ పోయినా సరే, కాశీకి పోయినా సరే, రామేశ్వరం పోయినా సరే, మళ్ళా చెత్త జిల్లాకు వచ్చి ఎక్కడికి వెళ్దామని మన కూటికి మనకి చెత్త పర్వతం మమకారం ఎక్కడికి పోతే అప్పుడు బ్రహ్మదేవుడు ఒక్కసారి తుమ్మినాడు. తుమ్మగానే దాంట్లో నుంచి ఎవరు పుట్టినారు? వరాహస్వామి. వరాహస్వామి కొట్టి ఆ పాతాళంలో ఉన్నటువంటి ఇంతకు ఆ హిరణ్యకశిపుడు ఎవరు తెలియను? హిరణ్యకశిపుడు హిరణ్యానుడు. ఆ హిరణ్యానుడి యొక్క కారణంలో ఈ కృష్ణమూర్తి యొక్క అవతారాన్ని అంటే పంది యొక్క ముఖం కలిగినటువంటి వరాహం యొక్క అవతారం రూపం కలిగినటువంటి రూపాన్ని పొంది ఆ పరానికి ఎక్కడున్నాడు ఆదివరాహమూర్తి? ఎక్కడ? తిరుమల కొండల పైన అక్కడ అంటే వరాహస్వామి యొక్క దర్శనం చేసుకుంటే మూలమైన వాడు ఆదివరాహమూర్తి. ఆయన లేకపోతే విశ్వమే లేదు, మన పుట్టుకలు చావు లేనే. ఎట్టకుంటాము? పుణ్యం చేసుకునేవాళ్ళు, పాపం చేసుకునేవాళ్ళు రెండు సమానంగా ఉన్నటువంటి వాడు వాళ్ళే మానవ జన్మ ఎత్తుతారు. ఎక్కువ పాపం చేసుకున్నటువంటి వాళ్ళు అతి భయంకరమైన జన్మలను అనుభవిస్తుంటారు, కోరుకుంటారు. కాబట్టి సమానమైన పుణ్యము పాపం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే మానవ జన్మగా జన్మిస్తారు. జన్మించిన తర్వాత వీళ్ళకి ఎన్నున్నాయి కోరికలు? హరిశక్తి అంటారు. క్షణము కోరికలు జీవితం. ఒక వస్తువు కావాలి అనిపించింది, కోపం వస్తున్నా అని అనుకున్న కాకపోయేసరికి కోపం వస్తుంది. కోపం రాగా కోరిక కలిగింది, మనం అనుకున్న వస్తువు వాళ్ళ దగ్గర రాకపోయేసరికి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఏమవుతుంది? మనం అజ్ఞానం అయిపోతాం. ఈ మాట అనంగా అనొద్దా? ఇష్టం వచ్చినట్టుగా అనేస్తాం. మనం అన్న తర్వాత ఏమవుతుంది? ఎదురుగా ఉన్న వాళ్ళకి బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగి ఈ హరిశక్తి వర్గాన్ని ఎవరు ఈ హరిశక్తి వర్గాన్ని ఎవరు జయించినారయ్యా? ఇప్పుడు ఎక్కడి నుండి? ఎక్కడి నుంచి? ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కిష్కింద ప్రాంతం నుండి, అయోధ్య నగరం నుండి ఎక్కడికి వెళ్తాడు? లంకానగరం వరకు రోజు నడుచుకుపోతాడు. కాబట్టి సాయంత్రం కూడా ఏ పని చేయదు, ఇల్లు శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకొని భగవన్ నామస్మరణ చేసుకుంటారు. కనీసం 10 నిమిషాలు 5 నిమిషాలు. మన పిల్లలు ఉంటే దగ్గరికి తీసుకొని వాడాలి, కూర్చోబెట్టుకోవాలి, వాళ్ళతో భజన చేయించాలి, లేదా భగవన్ నామ సంగీతం చేయించాలి. అట్లా చేస్తే ఉంటుంది. హనుమంతుడు కూర్చున్న మళ్ళీ ఏం చెప్పాడు? మళ్ళీ ఒక కార్యక్రమం అయినప్పుడు దీని యొక్క తత్వం మొత్తం చెప్తాను. ఇప్పుడు ఎవరి గురించి చెప్పాడు? ఇప్పటి వరకు
శ్రీమదనంత పద్మనాభ స్వామి భగవానికి, ఆ అనంత పద్మనాభ స్వామికి, ఆది వరాహమునికి, ఈ వారాయికి దగ్గరి సంబంధం. దగ్గర సంబంధం ఎవరు? అన్నా చెల్లెళ్ళ సంబంధం, అనుబంధం. అట్లాంటి ఆ తల్లి జగత్తును కాపాడాలి అనే భావం చేత మన ఇందూరు నగరంలో ఆమె యొక్క దేవాలయం రాబోతుంది. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో మనమందరం ధైర్యవంతులమై అమ్మను మనసా వాచా కర్మణ ధ్యానం చేస్తే అమ్మ మనం రక్షిస్తుంది. జగదంబే వారాహిమ. జ్ఞాపనం చేయండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, రామాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీదేశాయ నమః, పద్మనాభాయ నమః, ప్రాణాయామం కలిస్తే పట్టుకోండి. జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోः दक्षिणविभागे वायव्यप्रदेशे कृष्णागोदावर्योः मध्यदेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचर्वसन्निधौ आद्यब्रह्मणः द्वितीयमराठे श्रीश्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे विश्वावसनामसंवत्सरे उत्तरायणे ग्रीष्मर्तौ आषाढमासे कृष्णपक्षे नवम्यां वासरस्तुवासरः विशिष्टायां शुभतिथौ ఎవరి పేరు వాళ్ళు చెప్పండి. ధర్మ గ్లాని అధర్మ అభ్యుత్థాన నివృత్తి సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావ విశ్వకళ్యాణ సిద్ధ్యర్థం శ్రీ సేన నాయకి దండనాథ వారాహి దేవత అనుగ్రహ సిద్ధయే అస్మిన్ నవమి పర్వదివసే యథాశక్తి శ్రీ వారాహి దేవత పూజాం కరిష్యే తదంగ నిర్విఘ్నేన పరి సమాప్తయే కలశ
గణపతి పూజనంచ కరిష్యే. జాగ్రత్తగా కృతజ్ఞతలు మొదలుపెట్టండి. కలశం కూర్చేయండి ఆయన. మీ కలశం మీరు చూసుకోవాలి. కలశస్య ముఖే విష్ణో కంఠే రుద్రస్తమాశ్రితః సాగర ఆస్తర్వే సరస్వతీపా వసుంధరా కంఠే చైత్ర ఆస్తర్వే కలశాంబు సమాశ్రితాః ఆయామి దేవ పూజార్థం మృతక్షే తారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవమాత్మానం సంప్రోక్ష్య ఆగమాత్రం దేవానాం గమనార్థం రక్షసాం దుర్ఘంటారమర్థం దేవతాత్మానారాయణం ఘంటానాం దేవతాభ్యో నమః నమస్కరోమి. ఆగమాత్రం దేవానాం దేవతాభ్యో నమః నమస్కరోమి. శంఖోదకేన పూజా ద్రవ్యాణి జలేన దేవమాత్మానం సంప్రోక్ష్య మహాగణపతయే నమః ధ్యాయామి ధ్యానం. అందరూ కూడా గణపతి అని మనసులో తలుచుకోండి. గజాననం భూతగణాతిసేవితం కపిత్తజంబోఫలచారుభక్షణం మంగళమాంగళ్యే सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते. శ్రీ గణాంబిక ఆసనం సమర్పయామి. ఆధారవిలయోః వాక్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం సమర్పయామి. బోధకేన స్నాపయామి. మస్తకం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ సమర్పయామి. హరిద్రాసహిత సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి. అందరూ చేతులు జోడించండి. చెప్పండి నెమ్మదిగా. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, వక్రతుండాయ నమః, ఊర్ధ్వకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః. యథాసంభవితం పుష్పాణి సమర్పయామి. మెల్లిగా చెప్పండి. గౌరీ, పద్మ, శచి, మేధ, సావిత్రి, దేవసేన, స్వధ, స్వాహ, మాతరః, లోకమాతరః, ఆత్మనః, కులదేవత, బ్రాహ్మీ, మాహేశ్వరి, చైవ కౌమారి, వైష్ణవి తథా వారాహి చ ఇంద్రాణి చాముండా సప్త మాతరః. ఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధమాచమనీయం సమర్పయామి. నమః ఉదంత్వా సత్యేన పరిశుద్ధ్యామి. అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం ధ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా. యథా సంభవిత నైవేద్యం నివేదయామి. పూర్వాపోషణం ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తప్రక్షాళనం సమర్పయామి. ముఖప్రక్షాళనం సమర్పయామి. చందనేన కరోద్గతం సమర్పయామి.
మాలోన సత్బుద్ధి కలిగించవా మంచి మాలోన కొడుకుండవా శ్రీ సచ్చిదానందము మమ్మేలు నా తండ్రి గణనాథ ఈ రాజము నీకు గణనాథ జయ గణనాథ శుభ గణనాథ మమకార బంధాలు తొలగించవా ఈ అంధకారము తప్పించవా నీవు మానవుల గుప్పించవా శ్రీ సచ్చిదానందము మమ్మేలు నా తండ్రి గణనాథ ఈ రాజము నీకు గణనాథ జయ గణనాథ శుభ వేదాలు నీ స్తోత్ర పాఠాలుగా దేవ పురాణాలు నీ కథలుగా కావ్యాలు గానాలు నీతులుగా వందేలు మాతరాజనము నీకు గణనాథ జయ గణనాథ గణనాథాయ మంగళవాసుదే విగ్రహంతేస్తు మంగళం నీరాజం దర్శయామి శుద్ధాగమనియం సమర్పయామి రక్షాం ధారయామి ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్ ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ నారదోవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం ప్రథమం వక్రతు దర్శా ఏకదంతం ద్వితీయకం కృష్ణపిల్లాంచం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం పుత్రాంతేకపతేకం పుత్రాం మోక్షాంతేకపతేకం గణపతి శ్లోకం చక్రే ఆశై ఫలం లభేత్ సంవత్సరే సిద్ధిం లభతేనాత్ర సంశయః ఈశ్వరం ఈశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం తమోదరం వరే భవత్రమంతరం ఉపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్కరం పంచనాతివాచనం చిరంతనం విభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వజన్మణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం వారణం భజే పురాణ వారణం వేదాంతకాంతమత్తకాంతిమంతకాంతకాంతజం అనిత్యరూపమంతహీనమంతరాయ దుష్టనం హృదంతరే నిరంతరం వదంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ గర్వహం ప్రజపతి ప్రభాతకే హరిస్మరం గణేశ్వరం హరోగతామదోషతాం సుసాహితీం సుభద్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైమి శోచిరాం వందే గురుపదద్వంద్వభవాన్మానసగోచరం శుక్లప్రభామిశ్రమదర్యం త్రైపురం మహా గణపతిం శారదాం చంద్రశేఖరం విద్యాదీర్థగురుం చైవ సంస్మరామ పదే పదే మహాచక్రే దౌష్ణోద్ధృత వసుంధరే వరాహ రూపిణి శివే సువర్ణరథస్వజాం శ్రీవారాహి దేవి నమస్కరోమి శ్రియం దేవీ పద్మయే శ్రీర్మాదేవీ ఋషదా ఆధారవిందయోః పాద్యం సమర్పయామి సోస్మితాం వారాహి దేవి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి హేరణాయ చక్షసే యోగశ్రవతమోరసః వృషతీరివ మాతరः యస్య శ్రియాయ జన్మథ
मधव्यं सर्वमन्नाद्यं वीर्यं तेनाहं मधुरो मधव्येन परमेणान्ना तेन वीर्येण परमो नादो मधव्योऽसानि पञ्चामृतं मया नीतं पयोदधिकृतं मधु शर्करादि संयुक्तं स्नानार्थं प्रतिगृह्यताम् कुन्देन्दु धवलं मधुसंयुतं स्वर्णपात्रस्थितं देवी मधुवर्गं महानुभोः मधुपर्कं समर्पयामि आप्याय स्वसमेतु ते विश्वतस्व वोष्णयो भवभाजस्य सङ्कटे ॐ अधिक्रावणो अकार्षं विष्णोरश्वस्य वाजिनः ॐ शुक्रमसिज्योतिरसि तेजोसि देवोमस्तवितोत्पुनात् चित्रेण पवित्रेण सोमसोमितोषधे मधुरक्तमुदोषधि मधुमत्पात्तिवगुम्भजः चौरस्मनः पिता नो वनस्तु जन्मधुमागुमस्तु सूर्यः दीर्घावो भवद्गुरः ॐ स्वागतमस्तु दिव्याय जन्मने आदरिन्द्राय भवेतु नाम्ने स्वागतमित्राय वर्गाय वायवे बृहस्पतिर्देव मामदाभ्यः ओम्याः पत्नीर्या अफला पुष्पायाश्च पुष्पिनीः बृहस्पतिप्रसोदास्तानो चक्रकुम्भसः ॐ सत्कराहो तत्सत्कराणां सत्कराभिरभिनोदि देवास्मै पशून्परिगृह्णाय तस्मात् दक्षेण ॐ भूमिर्भुवनाद्यौर्वर्णान्तरिक्षं महित्वा देवासु समापनन्ना ज्योतिर्दशदानाद्यं विच्छिन्नं व्यक्तिगुं समस्तथातो बृहस्पतिस्तरदानवन्ना विश्वे प्रियाणि होत्रा सप्तधात्मायन्ति सप्तयोनेना पुनस्व कृतेन स्तेन आदित्य आद्यदुषानामयन्तु पुनर्नः पाहि विश्वतः समःपर्णदयुक्तानि विश्वानामेव सिद्धन्वरिता चक्रे दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितदक्षे नमः पञ्चाग्ने धर्मविप्रयस्मात् रामृगे प्रचोदयात् सहनौ भुनक्तु कीर्तिबुद्धिर्नदातु मे वस्त्रं समर्पयामि ॐ क्षत्रिपासामलां ज्येष्ठामलक्ष्मणदेवेशे कंठे गुहानदेवेशे सौभाग्यं देहि मे सदा श्रीवाराहि देवी नमः सौभाग्यसूत्रं समर्पयामि ॐ दन्तद्वारां पुराणशाखां देशिनी ईश्वरे सर्वभूतानां देवालये देवी समर्पयामि लक्ष्मीकान्ते देवी हरिद्रापूर्णमर्पये श्रीवाराहि देव्यै नमः हरिद्रापूर्णम् ॐ एव भोगे पर्येति बाहुञ्जाया हेतुं परिपादमानः कुङ्कुमं कान्तिदं दिव्यं कामिनी कामसम्भवम् श्रीवाराहि देव्यै नमः कुङ्कुमं समर्पयामि ॐ या गङ्गोर्यासिनी वालीया राधा या सरस्वती गलीरियं मधुरिमानं समेतमश्चता ॐ मनसग्राममाकूलिं द्वादशसत्यमशीमहि श्रीवाराहि देव्यै नमः अक्षतां समर्पयामि सुरभिं पुष्पनिकैः गदिनं शुभमालिकां श्रीवाराहि देव्यै नमः पुष्पमालिकां समर्पयामि जगदम्बे वाराहि माता पूजा
ఆ సౌండ్ కరెక్ట్ పెట్టాలి. ఇది ఒక్కసారి అక్కడ పుష్పమాలికాం సమర్పయామి. అందరూ జాగ్రత్తగా శ్రీ వారాహి దేవి అనేటువంటి పదాన్ని చెప్పాలి. శ్రీ సర్వదేవతా పూజ్యమాన పాదశ్రీ నమః పాదౌ పూజయామి. శ్రీ గిరిచక్షుభాలంకృతే నమః సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ ఉచ్చాటనే శక్తి సేవితాయే శ్రీ వారాహి దేవి. శ్రీ ఉచ్చాటనే శక్తి సేవితాయే శ్రీ శోషణే శక్తి సేవితాయే శ్రీ శోషణేశి శక్తి సేవితాయే శ్రీ వారణేశి శక్తి సేవితాయే శ్రీ వారణేశి శక్తి సేవితాయే శ్రీ భీషణే శక్తి సేవితాయే శ్రీ భీషణేశి శక్తి సేవితాయే శ్రీ దాసనే శక్తి సేవితాయే శ్రీ దాసనేశి శక్తి సేవితాయే శ్రీ కంపనే శక్తి సేవితాయే శ్రీ భవాని జగదంబా భవాని భవాని జగదంబా భవాని శ్రీచక్రధారిణి ఆనందదాయిని నాదస్వరూపిణి జ్యోతి స్వరూపిణి అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని జగదంబే మాతకి శ్రీ వారాహి మాత. చేతులు జోడించండి. మీ వస్తువుని భద్రాన్ని కాపాడుకుంటూ శ్రీ వారాహి దేవి అనేటువంటి మాటను నెమ్మదిగా అనే ప్రయత్నం చేయండి. శ్రీ శ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీంగళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నదే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమో నమస్తే జగదేకమాదః. శ్రీగిరిచక్రధారుడాయై నమః. శ్రీ శత్రుసంహారకారిణ్యై నమః. శ్రీ క్రియాశక్తిస్వరూపాయై నమః. శ్రీ దండనాథాయై నమః. శ్రీ మోహోజ్వలాయై నమః. శ్రీ హలాయుధాయై నమః. శ్రీ హర్షదాయై నమః. శ్రీ హలనిలభిన్నగాత్రవాయై నమః. శ్రీ భద్రాచతాభరణమగ్నై నమః. శ్రీ ముసలాధ్యాయుధశోభిన్యై నమః. నమః. శ్రీ స్వప్నానుగ్రహదాయిన్యై నమః. శ్రీ కోలాస్యాయై నమః. శ్రీ చంద్రచూడాయై నమః. శ్రీ త్రినేత్రాయై నమః. శ్రీ హయవాహనాయై నమః. శ్రీ పాశహస్తాయై నమః. శ్రీ శక్తిపాణ్యై నమః. శ్రీ ముద్గరాయుధారిణ్యై నమః. శ్రీ అష్టాంకుశాయై నమః. శ్రీ జలన్నేత్రాయై నమః. శ్రీ చతుర్బాహు సమన్వితాయై నమః. శ్రీ విద్యుద్వర్ణాయై నమః. శ్రీ వన్యనేత్రాయై నమః. శ్రీ శత్రువర్గ వినాశిన్యై నమః. శ్రీ కరవీర ప్రియామాత్రే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ బిల్వార్చన వరదాప్రదాయై నమః.
वराहास्यायै नमः श्री वरप्रदायै नमः श्री अंधिन्यै नमः श्री रुन्धिन्यै नमः श्री स्तंभिन्यै नमः श्री इति विख्यातायै नमः श्री देव्यस्तक विराजितायै नमः श्री उग्ररूपायै नमः श्री महादेव्यै नमः श्री महावीरायै नमः नमः श्री किरातरूपायै नमः श्री सर्वेश्यै नमः श्री अंतःशत्रुविनाशिन्यै नमः श्री परिणामक्रमावीरायै नमः श्री परिणामक्रमायै नमः श्री वीरायै नमः श्री परपाकस्वरूपिण्यै नमः श्री नीलोपद्वै प्रीतायै नमः श्री प्रीतायै नमः श्री शुद्धोदक श्री मारण श्री भीषणेश्वर्यै नमः आसन्यै नमः श्री त्रासनेश्यै नमः श्री कंपन्यै नमः श्री कंपनीश्वर्यै नमः श्री आज्ञाविवर्तिन्यै नमः श्री आज्ञाविवर्तिनीश्वर्यै नमः श्री वस्तुजातेश्वर्यै नमः श्री सर्वसम्पादनेश्वर्यै नमः श्री निग्रहानुग्रह दक्षायै नमः श्री भक्तवात्सल्यशोभिन्यै नमः श्री किरातस्वप्नरूपायै नमः श्री बहुधा भक्तरक्षित्यै नमः श्री वशङ्करी मन्त्ररूपायै नमः श्री हुंबीजेन समन्वितायै नमः श्री ब्रह्मशक्त्यै नमः श्री क्लीं कीलकायै नमः श्री सर्वशत्रुविनाशिन्यै नमः श्री जपध्यानसमाराध्यायै नमः श्री होमदर्पणकल्पितायै नमः श्री दंष्टाकरालवदनायै नमः श्री विकृतास्यायै नमः श्री महानवायै नमः श्री ऊर्ध्वकेश्यै नमः श्री मुद्रधरायै नमः श्री ताराक्षरूढायै नमः श्री सोमसूर्याग्निलोचनायै नमः श्री रौद्रीशक्त्यै नमः श्री परायै नमः श्री अव्यक्तायै नमः श्री ईश्वर्यै नमः श्री परदेवतायै नमः श्री विधुविष्णुशिवाख्यत्यायै नमः श्री मृत्युपीठ्यपरोदिन्यै नमः श्री चितरम्भोरुयुगणायै नमः श्री रिपुसंहारताण्डवायै नमः श्री भक्तरक्षणसंरक्षणायै नमः श्री शत्रुकर्मविनाशिन्यै नमः श्री तार्यारारूढायै नमः श्री क्षुवर्णाभायै नमः श्री शत्रुमारणकारिण्यै नमः श्री अश्वारूढायै नमः श्री रक्तवर्णायै नमः श्री रक्तवस्त्राखिलङ्कृतायै नमः श्री जनवश्यकरीयै नमः
శ్రీ సేనాధికారిణ్యై నమః శ్రీ ఉగ్రాయై నమః శ్రీ వారాహ్యై నమః శ్రీ శుభప్రదాయై నమః గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ వారాహి మాతా కీ జయ. నానావిధ పుష్పాణి సమర్పయామి. ధూపం ఓం ఆపస్వజతి సిద్ధార్థితవ సమేతే నిజదేవే మాతరం శ్రియం వాసే మే కులే శ్రీ వారాహి దేవి నమః. ధూపమాగ్రాపయామి. దీపం ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్కరిణీం పద్మమాలినీం చంద్రాభ్యర్వయే లక్ష్మీ జాతవేదో భవ శ్రీ వారాహి దేవి మా దీపం దర్శయామి. నైవేద్యం ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్కరిణీం సువర్ణాం వైవమాలినీం సూర్యాభ్యర్వయే లక్ష్మీ జాతవేదో అభావ వారాహి దేవి నమః. విధాసం భవిదం ఇవాళ నవమిని పురస్కరించుకొని అమ్మవారికి 16 రకాల నైవేద్యం షోడశోపచారాలు ప్రతిరోజు చేస్తూ ఉన్నాము. అమ్మవారికి 16 నమూనాల విధాసంభవిత పదార్థాలు నుంచి అన్నం నైవేద్యం వస్తుంది. నానా విధమైనటువంటి ఫల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంది. ద్రాక్షాఖర్జూర కదలీ పనసామరం అభిపుత్యకం నారికేలేక్షుజగ్వాదే ఫలాని ప్రతివృత్యతాం. నైవేద్యానంతరం ఫలాని సమర్పయామి. ఓం రామావహజాతవేదో విందేయం పురుషానహం తాంబూలం సమర్పయామి. శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే నమః శివాయ నటేశ్వరాయ కర్పూర నీరాజనం అంబా వైకునావే మంగళకరమోతో కర్పూర నీరాజనం అంబా వైకునావే మంగళకరమోతో కర్పూర నీరాజనం పల్లవ పాణిరో తులసి మల్లె పూల పూజ చేసి పల్లవ పాణిరో తులసి చల్లని చూపుల తాపత్రయముల వేడ పాపవి సంపదలను భూపే భాసుల వేడుల వాసిని కర్పూర నీరాజనం అంబా వైకోనావే మంగళకరమోతో సర్పకజన నీలోన గుర్పని సంపదలను సర్పకజన నీలోన గుర్పని సంపదలంబా వైకోనావే మంగళకరమోతో
గుండెల నుండి పోగొట్టమ్మ కులం మానస మందిర వాసిని భాసయ విశాల కోమల కాంతిని మతాలసే శివ సుందరి వర్ధయ నిజాత్మ పావన కిరణం మానస మందిర వాసిని భాసయ విశాల కోమల కాంతిని మదాలసే శివ సుందరి వర్ధయ నిహారే అగతి ముదితే అనన్య విధితే అచలే అమలే దేవి అగతి ముదితే అనన్య విధితే అచలే అమలే దేవి మానరవాసిని భాసయ విశాల కోమల కాంతిని మదాలసే శివ సుందరి శ్రీమన్నారాయణ శౌరీ చంద్రగుణారామణిహారి సత్యనారాయణ స్వామి ఆరతి వైపులు గిరిదారి శ్రీమన్నారాయణ శౌరీ దివ్యమారదలిచి పూజకు నిలచితిమి శ్రీమన్నారాయణ శౌరీ చంద్రనారాయణ స్వామి ఆరతి వైపులు గిరిదారి శ్రీమన్నారాయణ శౌరీ భూసోలతము సలిపే భూపదేశ శూరులకు వేదవారు కాదని వ్రతము సలుచేను సంపద ప్రగతించబడి శివరకు కలిసేను శ్రీ చంద్రగుణారామణిహారి సత్యనారాయణ స్వామి ఆరతి వైపులు గిరిదారి శ్రీమన్నారాయణ శౌరీ పతి కోసం ప్రసాద మెడచి పరితి పుత్రమందెనుగా శతసుతులల్వాసి నరపతి వ్రతం చేసి పుత్రుడుగా రంగారంగాని మహిమా సంగతి చెయ్యామావశమా మంగళంగా శ్రీమన్నారాయణ శౌరీ చంద్రపురామణిహారి సత్యనారాయణ స్వామి शुद्धराजमनीयं समर्पयामि ओम राजाधिराजाय प्रसह्य साहिने समे कामाय वह्यो मह्यो नमः कुबेराय वैश्रवणाय ओम
वाच्यवयो भासद इति अथैकं विष्णवे चरं निर्वपते यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठते सोत्रजहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् वाग्देव्यै च विद्महे विधातुपत्न्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो కళ్ళు మూసుకోండి చేతులు జోడించండి మూలమంత్రాన్ని చెబుతూ ఉన్నాను ఏకాగ్రమైన భావనతో శ్రీ వారాహిదేవి అనేటువంటి నామమంత్రాన్ని మనస్సులో చదవండి ఎవరు చెప్తూ ఉన్నారు అందరు చెప్పండి హ్రీం అం ఆం లుం లూం ఏం ఐం శ్రీ వార్తాళి వారాహి దేవ్యై నమో నమః శ్రీ వార్తాళి దేవ్యై నమో నమః బ్రాహ్మే माहेश्वरी चैव कौमारी वैष्णवी तथा वाराही चैव पुष्पांजलि समर्पयामि यानि कार्य पापानि जन्मान्तरकृतानि च तानि तानि नश्यन्ति प्रलक्ष्य पदे पदे पाहि मां कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वरी श्री वाराहिदेव्यै नमः आत्मप्रदक्षत्रे नमस्कारान् समर्पयामि नमस्तमस्तु सर्वहितार्थायै जगदाधारहेतवे साष्टाङ्गनमस्तु प्रयत्नेन मयान्तः साष्टाङ्गनमस्कारान् समर्पयामि श्री वाराहिदेव्यै नमः वाराहिदेव्यै नमः छत्रं समर्पयामि चामरैर्वीजयामि श्री वाराहिदेव्यै नमः नृत्यं दर्शयामि श्री वाराहिदेव्यै नमः गीतं నిరతము నిన్నే కొలచియునెప్పుడు నీవే దిక్కనియంటిని మురగిని వేలు భవాని గీతం శ్రావయామి ఆందోళనారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి శ్రీ గురుభ్యో నమః హరి ఓం हे देवदेवोत्तम देवता सार्वभौमी श्रीमद अखिलांड कोटि ब्रह्मांड नायकी पुराण पुरुषोत्तमी श्री वाराही देव्यै नमः वेद सेवा अवधारया श्री गुरुभ्यो नमः हरि ओम अग्निमीरे पुरोहितं यज्ञस्य देवतातमम् ओम विषेत्वोच्चेत्वा पायवस्थोपायवस्त्र देवो वत्सविता प्रार्थयतिष्ठेष्ठतमाय कर्मणे ओम अग्नायाय गीतये ज्ञानो हव्यदाते योगा सत्सिपरिषि ओम शक्तो देवी कविष्टयापो भवन्तु पीते चय्योर्विष्णवन्तु नः आदौ राम तपोवनादिगमनम् वैदेही हरणं जटायुमरणम् वाली निग्रहणं समुद्रतरणम् पश्चाद्रावणकुम्भकर्णहननम् आदौ देवकी देवी गर्भजननम् मायाभूतनदीर्घितापहरणम् कंसच्छेदकगौरवादिहरणम् एतद्भागवतं पुराणकथितम्
वाक्काय प्रतिबोधितां भगवता येन स्वयं व्यासेन कथितं पुराणमुनिना अक्षे महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भूतवेशिनी ओम स्वस्ति अंदर కూర్చోండి ఆయన అందరూ దేవేశి నమస్తే ఈప్సితం ప్రదే నమస్తే జగతాం ధాత్రి నమస్తే భక్తవత్సలే రూపం దేహి రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి పుత్రాన్ దేహి ధనం దేహి సర్వాన్ కామాంశ్చ దేహి మే రసం రూపం చ గంధం చ శబ్దం స్పర్శం చ యోగిని తమశ్చైవ రక్షేత్ నారాయణి సదా అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి విసర్జనం పూజాచైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే అనే సంవత్సరం అనుకోకుండా మన మాఘమాసంలో శంకుస్థాపన కార్యక్రమం ముందుకు కొనసాగుతూ ఉంది. మధ్యలో ఆషాఢ మాసం వచ్చింది. ఈ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఈ అమ్మవారికి విశేషంగా ఎవరికి తెలియకుండా నవరాత్రులు చేద్దామని విధంగా పనిచేస్తుంది. కొత్త నవరాత్రులు కానీ ఈ వీడియోల ద్వారా కెమెరాల ద్వారా లోకం మొత్తానికి తెలిసిపోతుంది. ఆ అమ్మవారు ఏదో రహస్యాన్ని చేసుకున్నామని కాకుండా అతి వైభవంగా తాను ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటుంది. ఈ మన చైతన్యం మన శక్తిని ప్రతిరోజు చెప్తున్నాను. ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన దీవెనలు మన జ్ఞానేందర్ గారి హృదయంలో భద్రంగా ఉండాలి అని చెప్పి ఆ అమ్మను ప్రార్థన చేస్తూ ఉన్నాము. అట్లాంటి ఆ అమ్మ చూస్తుండగా అసలు ఎప్పుడు మొదలైంది తెలుసుకోలేదు. ఆషాఢ మాసంలో పార్టీ అని మాకైతే తెల్లవారింది, పొద్దుపోయింది, 9 రోజుల కాలం గడిచిపోయింది. ఇంకా ఎన్నెన్నో పూజలు చేయవలసి ఉన్నవి. కానీ నేను కేవలం అమ్మ యొక్క పూజ ఏదైతే షోడశ ఉపచారాల పూజ, అది అయ్యప్ప పూజ చూడండి. అసలు ఒళ్ళనే ఉండదు. వాళ్ళు మొదలుపెట్టారంటే పొద్దున 7 గంటలకు మొదలుపెట్టినా రాత్రి 12 దాకా అయితేనే ఉంటాయి పూజ. కానీ ఈ అమ్మ యొక్క పూజను కేవలం గంట సేపు అనుకున్నాము. అసలు మాకు తెలియకుండానే బ్రాహ్మణుల యొక్క సహాయం చేత ఒక మంత్రం వెనుక ఒక మంత్రం, ఒక మంత్రం వెనుక ఒక మంత్రం ఇట్లా వరుసక్రమంగా వస్తూ ఆ అమ్మను మేము ప్రేమతో సేవించుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడికి మా బ్రహ్మశ్రీ రామశర్మ గారు ప్రతిరోజు ఉదయం వచ్చి మీ అందరికీ కూడాను అమ్మవారి యొక్క దివ్యమైన దర్శనాన్ని కలిగింపజేస్తున్నారు. అంటే వారు ఉదయం మీద 9 రోజుల వరకు ఉండాలి దయచేసి అని చెప్పి కోరితే వారు ఉన్నారు. వారికి కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కానీ కనుక ఇక్కడ మన పురజనులైనటువంటి అమ్మ వెంచర్కు సంబంధించినటువంటి ఎవరెవరైతే భక్తులు ఉన్నారో ఈ స్త్రీమూర్తులు తర్వాత అందరూ కూడా వచ్చి అమ్మ యొక్క సేవలో ప్రతిరోజు కలిస్తున్నారు. మేము ఏం మంత్రం చెప్తున్నామో ఆ అమ్మ ఏమి గ్రహిస్తుందో మీకేం అర్థమవుతుందో మాకేం తెలియదు. కానీ పుస్తకంలో ఉన్నది వేదవ్యాస భగవాను చెప్పినటువంటి ఏ పూజా విధానం ఉందో ఆ పద్ధతి ప్రకారంగా అమ్మను మనము సేవించుకుంటూ ధన్యులం కావాలి అని చెప్పి అమ్మతో ప్రార్థన చేస్తూ ఉన్నాం మేము. సమాహాయ ప్రజస్థాన అనుత్తమం శ్రీ వారాహి దేవ్యై నమః యథాస్థానం ప్రవేశయామి. గట్టి చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి పరమేశ్వరి శ్రీ లలిత మాతృకా దేవతాయాః
దివ్య అనుగ్రహేణ సంజాత సప్త మాతృకాసు స్థిత శ్రీ వారాహి దేవ్యై నమో నమః. నవమ దివస ఆచరిత పూజా శ్రీ వారాహి దేవ్యాః వామకరకమలే సమర్పయామి. నమో నమః. ఇంకా దండం పెట్టుకోండి. అమ్మవారైతే ఒక్కొక్క దేవుడు మనకు ఒక్కొక్క విధంగా కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నారు. మరి ఎంతమంది దేవతలు వస్తారు అయ్యగారు అంటే ఇట్లా లలితా సహస్రనామాల వంటివి అనేకం ఉన్నాయి. కానీ వేదవ్యాస భగవానుడు అమ్మతో శపథం చేసినాడు, అమ్మ వచ్చిన మాట రాకుండా నిన్ను ధ్యానం చేస్తా. చూడండి, శ్రీమాత అనే పదం మళ్ళీ ఎక్కడ వచ్చిందా? శ్రీమాత శ్రీ మహారాజ్ శక్తు కట్టించి దూర్వాస మహాముని వాళ్ళందరి యొక్క సహాయం చేత ఈ నామాల్ని తను స్వీకరించి ఆ మహర్షుల్ని ఆశీర్వదించి తల్లిని లలితామాత తన దండనాయకులుగా ఏర్పరచుకొని లోకాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత తన పైన వచ్చింది. అదేవిధంగా రాక్షస సంహారంలో సహాయం మాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి. పంచమే దండనాథాచ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి వార్తాళీక మహాసేన అత్యాజ్ఞా చక్రేశ్వరీ తథా అరగ్ని చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే నామ ద్వాదశకం అభిజ్ఞా వజ్రపంజర మత్స్యగః సంకటే దుఃఖమాప్నోతి మానవః ఏతైః నామభిః అప్రస్థా తేషాం అనుగ్రహార్థాయ ప్రచచాల చ సా పునః. పంచమ్యై నమః. దండనాథాయై నమః. సంకేతాయై నమః. సమయేశ్వర్యై నమః. సమయ సంకేతాయై నమః. పోత్రిణ్యై నమః. శివాయై నమః. వార్తాల్యై నమః. మహాసేనాయై నమః. ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. హరిణ్యై నమః. జగదంబే వారాహి మాతా నమంత్రం నమోయమి. తదపి చ న జానే తథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం. జానే మాతా తదనుసృణ్యే చరణం జ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా విధేయా శక్యత్వాత్ తవ చరణయోర్యా స్తుతిరభూతు తచ్చంతమ్యం జనని సకలోద్ధారిణి శివే. పుత్రో న్యాయేత క్వచిదపి కుమాతా న భవతి జగన్మాతరుమాతస్తవ చరణ సేవా నరచితా. ద్రవిణమపి భూో తవ సుతా మదీయోయం త్యాగः సముచితమిదం నో తవ శివే. పుత్రో న్యాయేత క్వచిదపి కుమాతా న భవతి పరిత్యక్తా దేవా వివిధ విధ సేవా పరతయా. మయా పంచాశీతేరధికమని తే వయసి ఇదానీం చేద్వాతస్తవ యది కృపానాపి భవితా. లంబో లంబో దర్శనికం యామి శరణం స్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా. రంగో 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 నికనకై తవాపర్ణే కర్ణే
విశతి మనువర్ణే ఫలమిదం జననో జానీతే హరిణి జపనీయం జపవిభూ తాపస్మాలేపో కరణమశనం దిక్పటధరః కటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేజో భజతి నగరీ పదవీ తత్పాణి గ్రహణ పరిపాటి ఫలమిదం నమోక్షస్యాకాంక్ష భవభవాంఛాపి జనమే న విజ్ఞానాపేక్షా శశిముఖి సుఖేచ్ఛాపి న పుణ్యం అతస్త్వాం సంయాచే జనని జననౌ యాతు మమ వై రుద్రాణి శివ శివ భవానీ గిరిపతన పరైర్న కృతం వచోభి శ్యామే త్వమేవ యది కించన మయ్యనాథే వత్సే కృపాముచితమంబ పరంతథైవ ఆపత్సు భగ్నః స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణాన్నవే శివే నైతచ్చటత్వం మమ భావయేధాః సుధాకుశార్తాః జననీం స్మరంతి జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చేన్మయీ అపరాధ పరంపరావృతం నలిమానాంతముపేక్షతి వేదే విశ్వేదే మాతరం శివే శివే మాతరంబ శివే శివే అందరూ శివే శ్యామే శ్యామే దేవి మాతః కుబేరమే కుబేరమే చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర రక్ష మాం చంద్రశేఖర చంద్రశేఖర నందివాహన 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 పాహి మాం నందివాహన నందివాహన నాగభూషణ 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 పాహి మాం భూషణ నాగభూషణ నాగభూషణ రక్ష మాం నీలకంఠ 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 పాహి మాం నీలకంఠ 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 రక్ష మాం పార్వతీశ 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 పాహి మాం పార్వతీశ 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 రక్ష మాం గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ రక్ష మాం దండపాణిం చ భైరవం వందే కాశీ గుహాం గంగా మణికర్ణికా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవః మహేశ్వరः బాంధవాः శివభక్తాశ్చ స్వదేశः భువనత్రయం అన్నపూర్ణమాతా కీ అన్నదా వసుధా బుద్ధా బ్రహ్మ ఆత్మా ఐక్య స్వరూపిణి శివాన్ని గుర్తించేది ఎవరు గుర్తించేది విష్ణుమూర్తి వరాహమూర్తి యొక్క అవతారాన్ని ఎత్తి పైకి లేపితేనగా ఆ వరాహం యొక్క వెంట్రుకలన్నీ నిలబడినాయట. మొత్తం సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ అయిపోయినాయి. ఆ నీళ్ళని ఎక్కడనే ఆ వరాహ స్వామి 33 కోట్ల దేవతలు విష్ణుమూర్తి యొక్క
అవయవం నుండి వచ్చిపడేటువంటి ఏ జలాలైతే ఉంటాయో ఆ జలాలు పరమ పవిత్రమైనటువంటివి. ఆయన కిందికి పోయిన 33 కోట్ల దేవతలు. ఆ వరాహస్వామి సముద్రం మొత్తమైనటువంటి భూమి ఒక్కటే పైకి వస్తుంది. కాబట్టి అట్లాంటి వరాహమూర్తికి సంబంధించినటువంటి అనుజురాలు చెల్లె ఎవరైనా వారాహి మాత. అట్లాంటి దేవత మనకు ఏది కావాలంటే అన్నద వసుద భూమి అన్నమాట. శుద్ధ బ్రహ్మాండ స్వరూపం. మళ్ళీ మనందరినీ కూడాను జ్ఞానము కావాలి అనుకున్న వాళ్ళకు జ్ఞాన మార్గంలో తీసుకొని వెళ్తుంది ఆ తల్లి అని అమ్మకు సంబంధించినటువంటి అనేకమైన విషయాలు మనం వింటూ ఉన్నాము. ఆ అమ్మ యొక్క దయ మన అందరిపైన ఉండాలి అని చెప్పి మళ్ళీ చెప్పండి. ధర్మస్య విజయోస్తు, గట్టిగా చెప్పండి. అధర్మస్య నాశోస్తు, సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, గోమాతు జయోస్తు, గోపాలకృష్ణ భగవానికి, రాజాదిరాజ రామచంద్ర భగవానికి, జగదంబే లలితా మాతాకి. హర నమః పార్వతీ పతయే. మహాదేవ 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 భవానేవ 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 మహాదేవ సనాతన ధర్మకి. అందరూ కూడా అక్కడ భిక్ష మొదలైంది. నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖవాన్ భవేత్. గోవింద రామకృష్ణ గోవింద కృష్ణ రామ గోవింద రామకృష్ణ గోవింద. బ్రాహ్మణ సువాసినికి విశేషం చెప్పబడి ఉంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క పూజ మొత్తం అయిన తర్వాత కన్యక యొక్క ఆరాధన చేస్తూ ఉన్నారు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైనటువంటి శ్రీ లలితా మహాత్రిపుర సుందరి, ఆమె మహాసామ్రాజ్ఞి. ఆమెకు అనుకూలంగా అనేకమైనటువంటి దేవతలు ఉన్నారు. ఆ దేవతల్లో ప్రధానమైన సేనాధ్యక్షురాలు శ్రీ వారాహిమాత. ఆ అమ్మవారు కూడాను 7 విధములైనటువంటి మాతృకల మాదిరిగా అవతరించింది. బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారి వైష్ణవీ తథా వారాహి చైవ చేంద్రాణి చాముండా సప్తమాతరః. ఈ 7 మాతలు కూడాను ఆయా దేవతల యొక్క అంశతో జన్మించి మన లోకాన్ని ఉద్ధరించి కాపాడుతూ ఉన్నారు. అట్లాంటి ఆ మాతలకు సంబంధించినటువంటి నవరాత్రి ఉత్సవాలు అమ్మ వెంచర్లో భక్తులందరి యొక్క సహకారము చేత మంచాల జ్ఞానేందర్ గుప్త గారు ఓపికతో ఆ అమ్మను మనస్సులో తలుచుకుంటూ ఆ అమ్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము చేత తాను అద్భుతమైనటువంటి దేవాలయాన్ని కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో, 1 సంవత్సరం లోపుగా అనుకోండి మళ్ళీ నిర్మాణం చేసి ఆ అమ్మను ప్రతిష్టాపన చేసి అనేకమైన ఉత్సవాలు చేయడానికి ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాము. ఈ ఆరాధన వలన ఏం జరుగుతుంది లోకానికి? లెక్క ప్రకారంగా వీటిని గుప్త నవరాత్రులు అని చెప్తారు, రహస్యంగా చేసుకోదగినటువంటి నవరాత్రులు. కానీ మీరందరూ కూడాను మీడియా ద్వారా ఆ అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రతిరోజు చూస్తూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైన ఆరాధనలు, విశేషమైనటువంటి ప్రార్థనలు వింటూ ఉన్నారు. ఆ అమ్మ యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు అందరిపైన ఉండాలి. సర్వే జనాః సుఖినో భవంతు. దీంట్లో వీళ్ళు వాళ్ళు అనే తేడా ఏమీ లేదు, అందరూ బాగుండాలి. ఎందుకంటే ఈ చరాచర కోటి ప్రపంచంలో నీరు, గాలి, సహజమైనటువంటి అగ్ని, ఈ ఆకాశము, భూమి, ఈ పంచభూతాలు మనవి. దీంట్లో ఈ పంచభూతాల్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా మనపైన ఉంది. మనము ఈనాడు ప్రశాంతంగా ఉంటే రేపటి తరాల వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఇది అర్థం చేసుకొని మానవులమందరం ముందడుగు వేయాలి. జై మాతా, జై వారాహి. ఇందూరు ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. ఈ వారాహి నవరాత్రులు అందరూ ఓపికతో వచ్చినందుకు చాలా సంతోషకరము. అమ్మను నిష్ఠగా కొలిచినచో మీకు ఏదైనా కోరికలుంటే ఖచ్చితంగా అమ్మ నెరవేరుస్తుంది. ఈ వారాహి మాత దేవాలయము వచ్చే నవరాత్రుల లోపల కంప్లీట్ చేస్తని మన కంకణం కట్టుకొని కష్టపడుతున్నాను. మీ అందరి ప్రేమలు ఇలాగే ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ లోపల వారాహి మాత దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని అనుకుంటున్నాను. జై వారాహి మాత. అందరికీ నమస్కారం. మరియు మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు.